హాయ్ అండి. పిల్లలు పన్నీర్‌తో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టంగా తింటారు కనుక, ఇంట్లోనే పన్నీర్‌ను ఎటువంటి స్మెల్ లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా చాలా సాఫ్ట్‌గా ఉండి, జున్ను ముక్కలా కరకరలాడే పన్నీర్ ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం లీటర్ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఒక నిమ్మకాయను జ్యూస్ తీసి మరుగుతున్న పాలల్లో కలుపుకోవాలి. పాలు నీళ్లు ఇలా సపరేట్ అయ్యి పాలు పెద్ద పెద్ద బైట్స్‌లా విరిగినప్పుడు వీటిని ఒక స్టైనర్‌లో పల్చటి క్లాత్ వేసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్‌లో ఉన్న పులుపు పోవటం కోసం వాటర్ పోసి కడిగిన తర్వాత ఈ క్లాత్‌ను ఫోల్డ్ చేసి వాటర్ అన్నీ పోయిన తర్వాత మనకు ఏ షేప్‌లో కావాలో సెట్ చేసుకొని దీనిపై ఒక ప్లేట్ పెట్టి దానిపై బరువు పెట్టుకుంటే పన్నీరు ఒక గంటలో సెట్ అవుతుంది. ఇలా రెడీ అయిన పన్నీర్ను పీసెస్ లా కట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసుకున్న పన్నీర్తో ఏ రెసిపీ చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటది. పాలలో ఉండే కాల్షియం ఇంకా ప్రోటీన్ ఎదిగే పిల్లల్లో బోన్స్ ఎదుగుదలకు చాలా సహాయపడుతుంది కనుక ఇంట్లోనే ఇలా పన్నీర్ చేసి పిల్లలకు పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారు. అంతేనండి. పిల్లలు ఇష్టంగా తినే వాటిని ఎంత కష్టమైనా చేసి పెట్టొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.